విజయవాడలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా భారీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని రాధారంగా మిత్రమండలి నిర్ణయించింది. ఈ క్రమంలో హైదరాబాద్లో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను హైదరాబాద్లోని వారి నివాసంలో కలిశారు. రంగా 2 విగ్రహాలకు అవసరమైన గ్రానైట్ను తానిస్తానని వద్దిరాజు రవిచంద్ర హామీ ఇచ్చారు. దీంతో రాధారంగా మిత్రమండలి సభ్యులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో చింతల రామారావు, చెన్నుపాటి శ్రీనివాసరావు, చింతల రవికుమార్, సుంకర సాంబశివరావు, అడబాల సత్యనారాయణ, చందు జనార్దన్, శీలన్శెట్టి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ నుంచి బాబీ గారు, చెన్నుపాటి శ్రీనివాస్ గారు, జనార్దన్ గారు, ఇంకా మిత్రులు సాంబశివరావు గారు, మేస్త్రి గారు, నిన్ననే ఎన్నికైనటువంటి మా ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం గారు, మా మిత్రులు కూడా ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు. అందరికీ నమస్కారం. రాబోయే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో, అంటే ఒక 2-3 నెలలు కానీ విజయవాడలో ఒక సెంటర్లో స్మృతి వనంలో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం పెట్టాలనే ఆలోచన వచ్చింది వారికి. నేను ఢిల్లీలో నేషనల్ పోలీస్ అకాడమీ కానీ ఒక 30 అడుగుల విగ్రహాన్ని 30 అడుగులు ఇంటూ 10 అడుగులు వెడల్పోయిన 370 టన్నుల సింగిల్ స్టోన్ ఇచ్చినాను. ప్లస్ కర్తవ్య పదులు ఇండియా గేట్లో కూడా సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఇచ్చాను కదా, దాంట్లో భాగంగా రంగగారి విగ్రహం కోసం గ్రానైట్తో చేసి ఇస్తే ఎట్లా ఉంటుందని వచ్చి ఆలోచించారు. నేను చెప్పాను వాళ్ళకి, ఖచ్చితంగా కూడా మీకు కావాల్సిన స్టోను మా దగ్గర తిరగండి, ఎక్కడ నచ్చితే అక్కడ తీసి ఇచ్చే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా మీకు అవుట్లెట్ కోఆపరేట్ చేస్తారని, మీకు దాన్ని సహకరిస్తారని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఇది మంచి ప్రోగ్రాం, సక్సెస్ అవ్వాలని మనసుగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.